यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। कच्चिदेतच्छ्रुतं पार्थ त्वयैकाग्रेण चेतसा కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. శ్రీకృష్ణ పరమాత్మ తాను చెప్పదలిచిన విషయాన్ని అంతటినీ కూడా చెప్పేసి చివరికి అర్జునుని ఈ విధంగా అడుగుతున్నాడు. ఈ వాక్యంతో గీతాచార్యుని బోధ అంతా కూడా పరిసమాప్తమైపోతోంది. ఓ అర్జున, నా ఈ వాక్యాలన్నింటినీ నువ్వు ఏకాగ్రచిత్తుడివే విన్నావా? నీ భ్రమ నశించిందా అని భగవానుడు అడుగుతున్నాడు. రోగికి ఔషధం వేసిన తర్వాత అతని రోగం శమించిందా, తగ్గిందా అని అడగడం వైద్యుని యొక్క కర్తవ్యం కదా. అలాగే భవరోగ వైద్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రకారమే చేశారు. అజ్ఞాన రుగ్మత చేత బాధితుడైనటువంటి అర్జునుడికి గీతాశాస్త్రము అనుపమ ఔషధము కలిగించి భ్రమరూపమగు అతని యొక్క వ్యాధిని శమించిందా అని ప్రశ్నిస్తున్నారు. ఏకాగ్రేణ చేతస అంటే ధ్యానించినప్పుడు కానీ, శ్రవణం చేస్తున్నప్పుడు కానీ, విచారణ చేస్తున్నప్పుడు కానీ మనస్సు ఏకాగ్రంగా ఉండాలి. చంచల చిత్తంతో ఏ పని చేసినా అది ప్రయోజనకరంగా ఉండదు. చంచల జలంలో సూర్య ప్రతిబింబము చక్కగా పడనట్లు, చంచల దర్పణంలో ముఖం సరిగ్గా కనిపించినట్లు, చంచల మనస్సు ఉన్నప్పుడు ఆత్మ సరిగ్గా ప్రతిబింబించదు. శ్రవణాదులు వినడం కూడా సరిగ్గా జరగదు. ఇంకా అది యుద్ధకల్లోల సందర్భం కనుక అక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా యుద్ధం. ఆ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి అర్జుని మనస్సు ఏమైనా విక్షేపాన్ని పొందిందేమో, ఏకాగ్రతను కోల్పోయిందేమో, తాను తెలుసుకోక మొత్తం చేసినటువంటి బోధంతా కూడా నిరుపయోగం అయిపోతుందేమో అని భగవానుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఇంకా ప్రతి వారు కూడా తాము పారాయణ చేస్తున్నప్పుడు కానీ, తత్వ విచారణ చేస్తున్నప్పుడు కానీ, ధ్యానం చేస్తున్నప్పుడు కానీ మనస్సుని బహిర్ముఖంగా పరిగెత్తనీయకుండా ఏకాగ్రంగా ఉంచుకోవాలి. ఇదే చిట్ట చివరికి భగవానుడు చేసినటువంటి బోధ. మనస్సుని ఏకాగ్రపరుచుకుని శ్రవణాదులని ఒనర్చి అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసుకోవడం అని ఈ వాక్యానికి అర్థం. ఇంకా ఇక్కడ అజ్ఞాన సమ్మోహ అంటే మోహానికి కారణము అజ్ఞానం. అజ్ఞానం వల్ల మనిషి ఒక తాడుని చూసి పాము అని భ్రమలో పడిపోతాడు. అలాగే జ్ఞానంతో అనిత్య వస్తువుని నిత్యమనేటువంటి మోహంలో కూడా పడ్డు. అంటే అజ్ఞానముతో అనిత్య వస్తువు నిత్యం అనుకుంటాడు. అదే జ్ఞానం ఉంటే నిత్య వస్తువు ఏదో అనిత్య వస్తువు ఏదో తెలుస్తుంది. అజ్ఞానం వల్ల కలిగిన అర్జునుని మోహము అంటే తన బంధువులు చనిపోతారనేటువంటి దుఃఖం శ్రీకృష్ణ పరమాత్మచే ఉపదేశింపబడినటువంటి జ్ఞానం వల్ల నశించిపోతుంది. అది నశించిందా లేదా అనేటువంటి విషయాన్ని భగవానుడు అర్జునుని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ప్రణష్ట అంటే ఔషధం శక్తివంతమైనది అయినట్లయితే రోగం సంపూర్ణంగా నయమైపోతుంది. శ్రీకృష్ణుని అనుపమ జ్ఞాన భేషజం అంటే మందు వలన అర్జుని యొక్క భవరోగం పూర్తిగా వినాశం అందింది. తాను ప్రయోగించిన ఔషధం యొక్క ప్రభావం ఎలాంటిదో తెలుస్తుంది కనుక భగవానుని ధైర్యంగా నీ రోగం శమించిందా అని అడిగారు. నష్ట అని అడగక ప్రణష్ట అని అడగడం చేత నీ అజ్ఞాన వ్యాధి పూర్తిగా నశించిపోయిందా అని భగవానుడు ప్రశ్నించారు. కనుక ధనంజయ అంటే ఓ అర్జున, పూర్వము రాజసూయ యాగంలో నువ్వు ధనాన్ని ఏ విధంగా జయించి తెచ్చావో అదే విధంగా ఇప్పుడు కూడా నీ మాయా సమ్మోహమును అజ్ఞానాన్ని జయించి కీర్తిని పొందు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.